నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఒక డిజైనర్ క్రాప్ టాప్ ఎలా కుట్టాలో చూపించండి అని అడుగుతున్నారు. మీకోసం వీడియో చేశాను. ఇది డిజైనర్ క్రాప్ టాప్ అనమాట. పట్టు లంగాల మీదకి, తర్వాత గాగ్రాస్, లెహంగాస్ మీదకి చాలా బాగుంటుంది. పట్టు క్లాత్ పైన మగ్గం వర్క్ చేసి క్రాప్ టాప్ డిజైన్ చేశాను. ఈ డిజైన్ని పట్టు క్లాత్లోనే కాకుండా వర్క్ వచ్చిన నెట్ క్లాత్లు ఉంటాయి కదా, వాటితోటి జార్జెట్, తర్వాత షిఫాను, తర్వాత ఆర్గాన్జా, ఇప్పుడు చాలా లేటెస్ట్గా వస్తున్నాయి కదా జిమ్మిచ్చు, ఇట్లాంటి వాటితోటి కూడా కుట్టుకోవచ్చు అనమాట. ఇది 11 ఇయర్స్ పాప కోసం కుట్టాను. పాప వేసుకుంటే కూడా చాలా బాగుంది. మీరు కూడా చూస్తున్నారు కదా. ఇంకా లేట్ చేయకుండా ఇది ఎలా కట్ చేయాలో కుట్టాలో చూపిస్తాను. ముందుగా కాటన్ది లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. ఇది ఓపెన్ బయట వైపుకు ఉండాలి, ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి. ఇప్పుడు నడుము దగ్గర ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు లైన్ మార్క్ చేసుకోవాలి. పొడవు 13.5 అంగుళాలు, దానికి ఖర్చు ఒక 1/2 ఇంచు. ఈ 2 డాట్స్ దగ్గర 2 లైన్స్ ఇలా డ్రా చేసుకోవాలి. లూజు 8 అంగుళాలు. నడుము దగ్గర షోల్డర్ వైపు కూడా ఇలా 2 డాట్స్ పెట్టుకొని వాటిని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం 2 అంగుళాలు తీసుకున్నాను, దీనికోసం ఒక లైను. షోల్డర్ కోసం 5 అంగుళాలు తీసుకోవాలి. వర్క్ వచ్చిన మెటీరియల్ కాబట్టి నెక్, షోల్డర్ పార్ట్ ఇవేమీ అవసరం లేదు. జస్ట్ చంక లోతు ఒకటి డ్రా చేసుకుంటే సరిపోతుంది. చంక లోతు కూడా 5 అంగుళాలు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ లాగా డ్రా చేస్తున్నాను. కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకొని దీనికి కర్వ్ షేప్ తీసుకుంటే చంక భాగం వచ్చేస్తుంది. ఒకసారి టేప్తో కొలుచుకొని చంక లూజు సరిపోయిందా లేదా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. చంక భాగం దగ్గర ఫిట్టింగ్ కోసం ఒక డాట్, షోల్డర్ దగ్గర సెంటర్ కోసం ఒక డాట్, నడుము దగ్గర 4 ఇంచులకి మార్క్ చేసుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టుకొని డాట్కి అటువైపు ఒక 1/2 ఇంచు, ఇటువైపు ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ టక్స్ కోసం అనమాట. ఇటు ఖర్చు వైపున ఒక 1 ఇంచు దగ్గర డాట్ పెట్టేసి ఇలా క్రాస్గా కట్ చేసుకొని నడుము దగ్గర కూడా సెంటర్లో డాట్ పెట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తాను. ఇలా ఓపెన్గా ఉన్న వైపు ఒక 1/2 ఇంచ్కి ఇలా లైన్ మార్క్ చేసుకోవాలి. నెక్ బయట వైపుకు, చంక భాగం లోపల వైపుకు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి చుట్టూరు. ఇదే విధంగా లైనింగ్ కట్ చేసుకోవాలి. లైనింగ్ ప్రకారంగా మెటీరియల్ని కూడా కట్ చేసుకోవాలి. లైనింగ్ ఆల్రెడీ కొలిచి కట్ చేసుకున్నాం కాబట్టి మెటీరియల్ని కొలుచుకోవాల్సిన అవసరం లేదు. లైనింగ్ కంటే ఒక 1/2 ఇంచు చుట్టూరు ఎక్స్ట్రా ఉంచుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా కుట్టాలో చూద్దాము. ముందుగా లైనింగ్ వేసుకొని దానిపైన ఇలా ఫ్రంట్ పార్ట్ని రాంగ్ సైడ్ వేసుకోవాలి. నెక్ దగ్గర డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ 2 కలిపి ఇలా పిన్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా సర్దుకుంటూ నెక్ చుట్టూరా పిన్స్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఇప్పుడు నెక్ లైన్ చుట్టూ కుట్టాలి. ఇలా కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మగ్గం వర్క్ చేసిన మెటీరియల్ కాబట్టి డిజైన్ డిస్టర్బ్ కాకుండా స్ట్రైట్గా కుట్టాలి. ఇలా కుట్టిన తర్వాత వేస్ట్ నెక్ అంతా కూడా కట్ చేసుకొని కత్తెరతోటి అక్కడక్కడ ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని ఇలా టర్న్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఖర్చు పైన లైనింగ్ రావాలన్నమాట. ఇలా లైనింగ్ పైన ఓవర్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. ఖర్చు అంతా లైనింగ్ వైపు కనుక్కొని ఇలా ఓవర్ స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ని పూర్తిగా వెనక్కి మడిచి లైనింగ్ చుట్టూరు కుట్టాలి. ఇలా లైనింగ్ చుట్టూరు కుట్టేటప్పుడు ఎక్కువగా ఖర్చు తీసుకోకూడదండి. పూర్తిగా ఎడ్జ్కి కుట్టుకోవాలి. ఎడ్జ్కి కుడితే మనం మళ్ళీ జాయింట్ వేసుకునేటప్పుడు లాగినట్టు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కూడా కట్ చేసుకోవాలి. లైనింగ్ ఆల్రెడీ మనం కొలిచి కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి లైనింగ్ ప్రకారంగా ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ టక్స్ వేసుకుందాము. టక్స్ కోసం మనం ఇంతకుముందే డాట్స్ పెట్టుకున్నాం కదా, ఈ డాట్స్ దగ్గర ఒక 1/2 ఇంచు వెడల్పున, ఒక 4 ఇంచెస్ పొడవున ఇలా టక్స్ వేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్ కుట్టడం పూర్తయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం నెక్ దగ్గర డాట్ పెట్టేశాను కదా, అక్కడ నుంచి ఒక 1 ఇంచు డౌన్కి ఇలా రౌండ్ షేప్లో డ్రా చేసుకొని కట్ చేశాను. ఇప్పుడు లైనింగ్ని మెటీరియల్ పైన వేసి ఓన్లీ నెక్ లైన్ మాత్రమే ఇలా 1/2 ఇంచు ఖర్చుతోటి
నెక్ లైన్ చుట్టూరు కుట్టి ఆ తర్వాత కట్స్ పెట్టుకొని దీన్ని టర్న్ చేసుకొని లైనింగ్ పైన ఓవర్ స్టిచ్ ఒకటి వేసుకొని పూర్తిగా లైనింగ్ని అవతలికి మడిచి ఇలా లైనింగ్ని మెటీరియల్ని రెండింటిని జాయింట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే కుట్టామో అదే విధంగా అనమాట. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో వన్ సైడ్ రెడీ అయిపోయింది. ఇంకొక సైడ్ని కూడా ఇదే విధంగా కుట్టి రెడీగా పెట్టుకున్న తర్వాత టక్స్ వేసుకోవాలి. టక్స్ వేసుకోవడం కోసం ఆల్రెడీ మనం డాట్స్ పెట్టుకున్నాము. అక్కడ ఇలా ఫోల్డ్ వేసుకొని షోల్డర్ దగ్గరికి ఇలా సమానంగా ఫోల్డ్ వేసుకొని ఒక 1/2 ఇంచ్ వెడల్పున 4 ఇంచుల పొడవున ఇలా టక్స్ వేసుకోవాలి. 2 పీసులు ఇలా కుట్టి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు చేతులు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఖర్చు కోసం 1.5 ఇంచ్ వెడల్పు తీసుకున్నాను. చేతి లూజు 6 ఇంచులు, కింద ఫిట్టింగ్ దగ్గర కూడా 6 ఇంచుల దగ్గర తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చేతి పొడవు 5 అంగుళాలు, డౌన్ 3 అంగుళాలు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నార్మల్గా హ్యాండ్స్ ఎలా డ్రా చేస్తామో అలాగే డ్రా చేసుకోవాలి. చేతి పొడవు 5 అంగుళాలు, బుట్ట కోసం 3 అంగుళాలు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇలా షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు టేప్తో కొలిచి సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. చేతి పొడవు దగ్గర మనం స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసాం కదా, ఇక్కడి నుంచి ఇలా కర్వ్ షేప్ అంటే నార్మల్ హ్యాండ్ ఎలా అయితే మనం డ్రా చేస్తామో అలా చంక లైన్ వరకు ఇలా డ్రా చేసి కట్ చేసుకోవాలి. ఇలా చేతికి పైన కింద డాట్స్ పెట్టుకోవాలండి. బుట్ట చేతుల కోసం లూజు ఒక 6 అంగుళాలు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు లైనింగ్ పైన ఇలా హ్యాండ్స్ కోసం తీసుకున్న మెటీరియల్ ఉంది కదా, దాన్ని వేసేసి జాయింట్ చేసుకోవాలి. చుట్టూరు అంటే 4 వైపులా ఇలా జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇలా జాయింట్ చేసిన తర్వాత మిగిలిన ఎక్స్ట్రా ఉన్న మెటీరియల్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం హ్యాండ్స్ని కొలిచి కట్ చేసుకున్నాం కాబట్టి అదే విధంగా ఎక్స్ట్రా ఉన్న మెటీరియల్ అంతా కూడా ఇలా కట్ చేసుకోవాలి. బుట్ట చేతులకి పట్టీ కోసం 3 ఇంచెస్ వెడల్పు 12 ఇంచెస్ పొడవు ఉన్న క్లాత్ తీసుకున్నాను. ఇది ఆల్రెడీ వర్క్ చేసింది కాబట్టి మీకు కొలతలు చెప్తున్నాను. ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని 2 వైపులా టక్స్ పెట్టేసుకోవాలి. బుట్ట చేతులకి కుచ్చులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టాలో మనం ఇంకా మార్క్ చేసుకోలేదు. ఇప్పుడు చూద్దాము. ఖర్చు కోసం 1.5 ఇంచ్ తీసుకున్నాను. చేతి లూజు 6 అంగుళాలు ఉంది. అక్కడ నుంచి ఒక 2 అంగుళాలు ఖర్చు వైపుకి మార్క్ చేసుకోవాలి. పైన కూడా చంక దగ్గర నుంచి షోల్డర్ వైపుకి ఇలా టేప్తో కొలిచి 4.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకొని టక్స్ పెట్టుకోవాలి. ఈ టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి మనం కుచ్చులు పెట్టడం స్టార్ట్ చేయాలన్నమాట. ఇలా ఓపెన్ చేసి కుచ్చులు పెట్టడం స్టార్ట్ చేయాలి. కుచ్చులు పెట్టడానికి సన్నగా పొడవుగా ఉన్న ఏదైనా పరికరము, సూది లాంటివి తీసుకొని వాటితోటి మనం చక్కగా కుచ్చులు పెట్టుకోవచ్చు. లైనింగ్ని మెటీరియల్ని జాయింట్ చేసాం కాబట్టి కుచ్చులు చక్కగా వస్తాయన్నమాట. విడివిడిగా ఉంటే కొంచెం కొత్తగా కుట్టే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. డాట్ దగ్గర నుంచి మళ్ళీ డాట్ వచ్చేంత వరకు మధ్యలో మిగిలిన పార్ట్ అంతా కూడా మనం కుచ్చులు పెట్టుకోవాలి. చేతికి షోల్డర్ పార్ట్ అంతా కూడా కుచ్చులు పెట్టడం అయిపోయింది. ఇప్పుడు ఫిట్టింగ్ ఏరియాలో కుచ్చులు పెట్టేసుకుందాము. ఇటువైపు కూడా అంతేనండి. డాట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ డాట్ వచ్చేంత వరకు కుచ్చులు పెట్టుకోవాలి. ఇందాక నేను కుచ్చులు ఇలాగే మన వైపుకి పెట్టాను, ఇప్పుడు మన వైపుకే పెడుతున్నాను. ఇలా ఎదురు బొదురు కుచ్చులు పెట్టుకోవడం వల్ల బుట్ట చేతులు చక్కగా నిలబడి స్టిఫ్గా బుట్ట చాలా బాగా ఎంబోజ్ అవుతూ కనిపిస్తుంది. ఇలా కుచ్చులు పెట్టిన తర్వాత సెంటర్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని షోల్డర్ వైపు ఫిట్టింగ్ వైపు 2 వైపులా ఇలా డాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు పట్టీ వేసుకోవడానికి ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పట్టీని హ్యాండ్ డాట్ దగ్గర పట్టీ డాట్ దగ్గర ఇలా కలిపి పిన్ చేసుకోవాలి. ఇలాగే లైనింగ్ కూడా రివర్స్ వైపు అంటే లైనింగ్ సైడ్ లైనింగ్ని పెట్టాలి, మెటీరియల్ సైడ్ మెటీరియల్ని పెట్టాలి. ఇలా పెట్టేసి పిన్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి స్ట్రైట్గా కుట్టాలి. ఇలా కుట్టేటప్పుడు కింద బుట్ట చేతులు ఈ పట్టీ లోపలికి ఫోల్డ్లోకి పడకుండా జాగ్రత్త పడి సరి చేసుకుంటూ కుట్టాలి. ఓకేనా. ఇప్పుడు బుట్ట చేతుల్ని ఇలా రౌండ్గా లైనింగ్ వైపుకి ఫోల్డ్ చేసుకొని లైనింగ్ని రివర్స్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇలా పట్టీల రెండింటిని డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ రెండింటిని కలిపి పిన్ చేసుకోవాలి.
ఇలా పిన్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి స్ట్రైట్గా కుట్టాలి. ఇలా కుట్టేటప్పుడు కూడా లోపలున్న హ్యాండ్ మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఆ ఫోల్డ్ కూడా ఈ కుట్టు కింద పడకుండా జాగ్రత్తగా ఫింగర్స్ తోటి అబ్జర్వ్ చేస్తూ కుట్టాలి. ఇప్పుడు లోపల నుంచి హ్యాండ్ మొత్తాన్ని రివర్స్లో బయటికి తీయాలి. వీడియోలో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా బాగా వచ్చింది కదా, బుట్ట చేతులు కూడా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఓవర్ స్టిచ్ ఒకటి వేసుకోవాలండి. పట్టీ పైనుంచి చూసారుగా 2 చేతులు ఇలా కుట్టి రెడీగా పెట్టేశాను. ఇందాక మనం బ్యాక్ పార్ట్ కుట్టాం కదా, ఫ్రంట్ పార్ట్ పైన ఇలా బ్యాక్ పార్ట్స్ 2 వేసి జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రైట్ యాంగిల్లో ఉండాలి, బ్యాక్ పార్ట్స్ రాంగ్ సైడ్ కనిపిస్తూ ఉండాలి. జాయింట్ చేసి మనం సైడ్కి తీసినప్పుడు 2 మనకి రైట్ యాంగిల్లో వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, ఖర్చు అంతా కూడా బ్యాక్ పార్ట్ వైపు కనేసి షోల్డర్ పైన ఇలా కుట్టాలి. ఇలా 2 షోల్డర్స్ కుట్టుకోవాలి. చంక భాగంలో ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. షోల్డర్ పైన బుట్ట చేతులకి సెంటర్లో ఒక డాట్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్ని పెట్టేసి ఇప్పుడు చంకకి చేతుల్ని జాయింట్ చేయాలి. ఇలా జాయింట్ చేసేటప్పుడు చంక భాగం కంటే చేతులు చిన్నగా ఉంటే 1 కానీ 2 కానీ అవసరాన్ని బట్టి ఎన్ని కుచ్చులు అవసరమైతే అన్ని కుచ్చులు విప్పేసి జాయింట్ చేసుకోవాలి. ఒకవేళ చంక భాగం కంటే చేతులు పెద్దగా ఉంటే 1, 2 అవసరాన్ని బట్టి కుచ్చులు పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. ఇదే విధంగా 2 చేతులు జాయింట్ చేసుకోవాలి. చూడండి, జాయింట్ చేసిన తర్వాత చేతులు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. చేతుల దగ్గర ఫిట్టింగు, చంకల దగ్గర, నడుము దగ్గర మనకున్న కొలతల ప్రకారంగా కొలుచుకుంటూ సైడ్ జాయింట్లు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఉక్సులు పట్టి, కాజాల పట్టి వేసుకోవాలి. ఇవి అందరికీ తెలిసే ఉంటుంది, అందుకే నేను అంత బాగా క్లియర్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కాకపోతే ఇక్కడ మీకు విషయం చెప్పాలి. బ్లౌజుల కోసం అయితే ఉక్సులు పట్టి, కాజాల పట్టీల కోసం కాటన్ క్లాత్ అంటే లైనింగ్ క్లాతే వాడతాను. ఇది క్రాప్ టాప్ కాబట్టి కాజాల పట్టీల కోసం పట్టు క్లాత్నే యూజ్ చేస్తున్నాను. ఇలా కాజాల పట్టి, ఉక్సుల పట్టి 2 కుట్టిన తర్వాత ఒకదానిపైన ఒకటి పెట్టి 2 సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని, సమానంగా ఉంటే పర్వాలేదు, ఒకవేళ కొంచెం ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసుకోవాలి. చూడండి, కాజాల పట్టీ కంటే ఉక్సుల పట్టి కొంచెం ఎక్స్ట్రా ఉంది, అది కట్ చేసుకున్నాను. ఒకసారి టేప్ తోటి బాడీ కొలతలు కరెక్ట్గా వచ్చాయా లేదా చూసుకోవాలి. ఇంకా ఇదే ఫైనల్ అన్నమాట. ఒకసారి కింద నడుము కూడా కొలుచుకోవాలి. నడుము టోటల్గా 30 ఇంచులు వచ్చింది. అంటే ఇప్పుడు మనం కింద డిజైన్ని 30 ఇంచులకి తయారు చేసుకోవాలి. మీ దగ్గర క్లాత్ ఎక్కువగా ఉంటే ఇలా ఒకేసారి ఫోల్డ్ వేసుకొని కుట్టచ్చు. నా దగ్గర క్లాత్ తక్కువగా ఉంది, అందుకే లైనింగ్ జాయింట్ వేసుకుంటున్నాను. 8 అంగుళాల వెడల్పు ఉన్న పట్టీని తీసుకున్నాను. పొడవు వచ్చేసి దగ్గర 1.5 మీటర్ ఉందన్నమాట. లైనింగ్ కూడా అంతే సమానంగా తీసుకొని రెండింటిని కలిపి జాయింట్ వేసుకున్నాను. లైనింగ్ పైన ఓవర్ స్టిచ్ వేసుకోవాలి. 2 ఫోల్డింగ్స్ని కలిపి ఇలా జాయింట్ చేసుకోవాలి. చూడండి, చక్కగా జాయింట్ చేసిన తర్వాత ఒకసారి ఐరన్ చేసుకున్నాను, ఎందుకంటే కుచ్చులు నీట్గా రావాలి కదా. కుచ్చులు ఎలా పెట్టాలో జాగ్రత్తగా చూడండి, కొంచెం కూడా ఎక్కువ తక్కువ కాకుండా ఉండాలి. డిజైన్ ఉంది కాబట్టి నేను డిజైన్ ఉన్న ప్రకారంగా కుచ్చులు పెడుతున్నాను. కుచ్చులు మనం ఖర్చులోకి వెళ్ళే పార్ట్ కంటే కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి బయట కనిపించేది ఇదే కదా, అందుకని నీట్గా పెట్టుకోవాలి. చక్కగా స్ట్రైట్గా సమానంగా ఉండాలి. ఒక కుచ్చు లోపలికి ఒక కుచ్చు బయటికి వచ్చేస్తే చూడటానికి బాగుండదు, అందుకని చెప్తున్నాను. ఇది వర్క్ మెటీరియల్ కాబట్టి వర్క్ ఎక్కువగా ఎంబోజ్ అయ్యేలాగా, వర్క్ బాగా కనిపించేలాగా నేను కుచ్చులు పెడుతున్నాను. ప్లెయిన్ది కానీ లేకపోతే అంతా ఒకే ఆల్ ఓవర్ వర్క్ ఉన్న మెటీరియల్ కానీ అయితే మనకి నచ్చినట్లు మనం కుచ్చులు పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ కుచ్చులు అయితే మటుకు 1 ఇంచ్ కుచ్చులు పెడుతున్నాను అనమాట. పూర్తిగా లోపలికి 1 ఇంచ్ వెళ్ళిపోతుంది. ఇలా చక్కగా మన దగ్గర ఉన్న మెటీరియల్ అంతా అంటే 1.5 మీటర్ మెటీరియల్ ఉంది కదా, ఇప్పుడు మొత్తం కూడా కుచ్చులు పెట్టేసుకోవాలి. ఈ క్రాప్ టాప్కి ఓపెన్ అనేది వెనక వైపు పెట్టాము కాబట్టి ఈ కుచ్చులకి కూడా ఓపెన్ వెనక వైపే ఉండాలి. చూడండి, మొత్తం కుచ్చులంతా పెట్టేసిన తర్వాత
ఒకసారి కొలుచుకొని మనకు కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఆ తర్వాత ఒక స్టిచ్ వేసుకోవాలి. కుచ్చులకి ఎడ్జ్‌న ఖర్చు కనిపిస్తూ ఉంటుంది కదా, అలా ఖర్చు కనిపించకుండా లోపల వైపుకి ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. చూడండి, మీకు ఇక్కడ అర్థమవుతుంది అనుకుంటా, క్లిప్పింగ్ మిస్ అయిపోయింది, అందుకనే ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా కుట్టుకొని చుట్టూరు కుచ్చులన్నిటికీ కలిపి ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు పిన్స్ అన్నీ తీసేసుకుంటే మనం ఈజీగా ఆ క్రాప్ టాప్కి ఈ కుచ్చుల్ని యాడ్ చేసుకొని కుట్టుకోవచ్చు. క్రాప్ టాప్కి బ్యాక్ ఓపెన్ వచ్చింది కాబట్టి మనం సెంటర్లో వర్క్ వచ్చేలాగా చూసుకొని, అంటే ఫ్రంట్ వైపున మనకి వర్క్ కనిపించేలాగా, బ్యాక్ సైడ్న ప్లెయిన్ పార్ట్ వచ్చేలాగా, నార్మల్ ప్లెయిన్ క్లాత్ వచ్చేలాగా కుడుతున్నాను. అలా జాగ్రత్తగా చూసుకొని కుట్టాలి. జాయింట్ వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నీట్గా జాయింట్ వేసుకోవాలండి. కాజాల పట్టీల దగ్గర నుంచి ఉక్సులు పట్టీ వరకు నీట్గా ఎడ్జ్లు బయటికి కనిపించకుండా చాలా జాగ్రత్తగా కుట్టాలి. అంతేనండి, చాలా సింపుల్గా మనకి డిజైనర్ క్రాప్ టాప్ రెడీ అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది కదా. ఇంకా ఆలస్యం ఎందుకండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి వీడియోని షేర్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్లో పెట్టుకోండి. ముందు ముందు నేను అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో నోటిఫికేషన్స్లో మీకు అందుతుంది. ఇంకా మన ఛానల్లో కుట్లు, అల్లికలు, దేవాలయాలకు సంబంధించి కూడా మంచి మంచి వీడియోలు ఉన్నాయండి. ఇంకా లేట్ ఎందుకు, మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటినీ ఒకసారి చూసేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. బాయ్.